శ్రీరామచంద్రుడే వించింది. ఆహా, ఏమా మహానుభావుని వీర శృంగార రూపం! చూచినంతని చేతులు మోర్చి నమస్కరించాలనే భక్తిభావం కలుగుతుంది. బాలకులారా, ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదూ? జానకి వియోగంతో బాధపడుతున్న శ్రీరాముడు కుమారులైన లవకుశులను వెంటబెట్టుకుని అయోధ్య నగరానికి వెళ్లి వారికి పట్టాభిషేకం చేసి వారికి రాజ్యపాలనపై హితవచనాలను చెప్పి అయోధ్యను విడిచి వెళ్లిపోయారు. ఆ సమయంలో బ్రహ్మర్షులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, అయోధ్యలో ఉన్న పశుపక్షాదులు అన్నీ శ్రీరామచంద్రుడి వెంట వెళ్లిపోగా అయోధ్య అంతా పాడుపడినట్లు ఖాళీ అయిపోయింది. పట్టాభిషేకం తర్వాత లవుడు లవపురి అనే నగరాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకుని కోశల రాజ్య దక్షిణ భాగాన్ని శ్రావస్తి రాజ్యంగా పాలించగా, కుషుడు కుశస్థలి అనే నగరాన్ని నిర్మించి కోశల రాజ్య ఉత్తర భాగాన్ని కుషావతి రాజ్యంగా పాలించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. లవకుశలు తమ తండ్రి శ్రీరామచంద్రుని ధర్మపాలనా మార్గాన్ని అనుసరిస్తూ తమ రాజధానులను అభివృద్ధి చేసి రఘువంశానికి కీర్తిని తెచ్చారు. వారి పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించారు. వీరి పాలనలో ఇరు రాజ్యాలలోనూ వేద విద్యా కేంద్రాలు, వ్యాపార మార్గాలు, ధార్మిక సంస్థలు విరివిగా అభివృద్ధి చెందాయి. లవుని భార్య పేరు సుమతి, కుషిని భార్య పేరు కుముద్వతి. వారికి అతిథి అనే కుమారుడితో పాటు కణికమాలిక అనే కుమార్తె ఉన్నట్లు తెలుస్తుంది. వీరి తదనానంతరం వీరి వారసులు రఘువంశ కీర్తిని కొనసాగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం లవుడు నిర్మించిన లవపురి నగరమే ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్గా మారినట్లు అనేక పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ నగరాన్ని వ్యాపార, విద్యా, ధార్మిక కేంద్రంగా అభివృద్ధి చేశాడు. లాహోర్లో ఇప్పటికీ లవదేవుని ఆలయం ఉంది. ఇది లవుడిని గౌరవిస్తూ నిర్మించబడిందని చెప్పబడింది. ఇది లాహోర్ కోట సమీపంలో ఉంది. ఈ ఆలయ సమీపంలోనే లవుడి సమాధి కూడా ఉంది. కుషుడు నిర్మించిన కుశస్థలి అనే నగరం ప్రాచీన కాలంలో అత్యంత శోభాయమానమైన నగరాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ నగరం వాస్తు శాస్త్రాన్ని అనుసరించి అభివృద్ధి చేయబడింది. దీనిలో శక్తివంతమైన హోటళ్లు, విస్తృత వీధులు, అభివృద్ధి చెందిన నీటిపారుదల వ్యవస్థలు మరియు వైభవమైన రాజభవనాలు ఉండేవి. కుశస్థలి వ్యాపార, విద్యా, ధార్మికతకు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. వేద విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేసి నగరాన్ని జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాడు. కుషుడు తన చివరి రోజులలో ఇక్కడే గడిపి మరణించినట్లుగా కొందరు చరిత్రకారులు అభిప్రాయం. కుశస్థలి నగరం కాలక్రమంలో కుషావతి అని ప్రసిద్ధి చెందినట్లుగా ఇది నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ మరియు కుషీనగర ప్రాంతాల్లో ఉన్నట్లుగా భావించబడుతుంది. కోశల రాజ్యాధినేతగా ప్రజారంజక పాలన అందించిన శ్రీరాముని తర్వాత ఆయన కవల కుమారుడు లవకుశలు రఘువంశ కీర్తినే నిలిపేటట్లు పాలించారు. వారి వారసుల తర్వాత బృహద్బలుడనే రాజు రఘువంశంలోని చివరి మహారాజుగా భావించబడతాడు. అతను మహాభారత కాలంలో కోశల రాజ్యాన్ని పాలించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడి మరణించాడు. మహాభారత యుద్ధం అనంతరం అయోధ్య పాండవుల అధీనంలోకి వెళ్లి తర్వాతి కాలంలో మగధ సామ్రాజ్యంలో అంతర్భాగంగా అయినట్లు చరిత్రకారులు అభిప్రాయం. శివుని ధనువు వంచినోడు, రావణ మదము తెంచినోడు, ధర్మము విలువ పెంచినోడు దశరథ సుతుడు. అతడి జంటగా అమ్మ తోడు, మాయమ్మ సీతమ్మ సరి జోడు, కట్టిన మగని కొనవేలు ఈడలేదు ఇప్పుడు. పాదుకల్ని మోసినోడు తమ్ముడంటే వాడు, ఆ తమ్ముడికి రాజమిచ్చి అడవికేగినాడు, అన్నయ్యంటే ఇతడు. కుశలవులు తర్వాత ఎంతవరకు సాగింది ఈ వంశము? రాముడి వంశం. రాముడు అయోధ్యలో పాలించలేదండి. అయోధ్య నగరంలో రాముడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఎవ్వడూ ఉండలేదు అక్కడ.
ఈ లోకంలో ఏదో ఒక మనిషి పోయినా ఆ ఊరు ఉంటుంది, ఆ ఊళ్ళో ఉండే మిగతా ప్రాణులు అన్నీ ఉంటాయి. కానీ రామచంద్రుడు వెళ్ళేటప్పుడు అట్లా ప్రతి చీమ, దోమ, గడ్డి తాను అవతారాన్ని 11,000 సంవత్సరాల తర్వాత చాలించేటప్పుడు తనతో పాటు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? అయోధ్య నగరం నుంచి.